హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము కొత్తగా చెట్లను అయితే నాటుతున్నాము. చెట్లను కాదులేండి, చెట్లు వస్తాయని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే అవి విత్తనాలు అయితే వచ్చాయి. ఇంకా వాటిని అయితే ఇంకా తొట్లు అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాటిల్లో నాటడానికైతే ఇంక ఈరోజైతే పిల్లలు నేనైతే ప్లాన్ చేసుకున్నాము. నిద్ర లేయడము ఫస్ట్ చేసిన పని ఏదన్నా ఉంది అంటే ఇంకా ఇదే. మేమైతే ముగ్గురం టీలు తాగేసాంలేండి. ఈరోజు ముగ్గురము లేట్గానే లేచాము. లేచి ఇంకా ముగ్గురికి తలనొప్పిగా ఉందంటే ఇంకా టీ పెట్టుకొని తాగేసాము. ఆ తర్వాత ఇంకా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. రోజు ఇట్లే పోతుంది నాటాలంటే. ఈరోజు రేపు అని ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా డింపుల్కి, ఇట్లే పోస్ట్ పోన్ అవుతుంది. ఇంక ఇవాళ డింపుల్కి ఎగ్జామ్ లేదు, అలానే రేపు కూడా లేదు. అందుకని చెప్పి ఈరోజు ప్లాన్ అయితే చేసుకున్నాము. డింపుల్కి స్కూల్ అయితే ఉందిలేండి, తనైతే వెళ్ళాలి స్కూల్కి. తనకైతే లంచ్ బాక్స్ కూడా చేయాలి. ఫస్ట్ చెట్లు నాటేద్దాము. పిల్లలకి చాలా ఇష్టము చెట్లని పెంచడం అన్నా చెట్లు నాటాలన్నా కూడా. వాళ్ళ కోరిక మేరకే నేనైతే ఇప్పుడు చెట్లను అయితే ఆర్డర్ పెట్టాను. అలానే ఇప్పుడు ఇసుక కూడా తీసుకొని వచ్చాను వాటిని నాటడానికి. ఇంక ఇసుక అయితే నాకు 120 రూపీస్ అయితే నర్సరీలో అయితే చెప్పారు. ఒక ప్యాకెట్ ఎరువు ప్యాకెట్ అయితే ఇంకా మట్టిలోనే అయితే వేపించేసాను ఓపెన్ చేసి. ఇంకా అదైతే మొత్తం కలపలేదని చెప్పి ఇంకా నేను మా డింపుల్ అయితే మిక్స్ చేస్తున్నాము మట్టినైతే. ఇంకా లస్త అయితే మాకు వీడియోగ్రాఫర్ అయిపోయింది ఈరోజైతే. ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ తొట్లలోకి పోస్తే ఎరువు మొత్తం కలుస్తుంది అని చెప్పి గోతాంలో నుంచి కింద పోపిచ్చేసాను డింపుల్ దగ్గర అయితే. ఇంకా మొత్తం కలిపేసి నేను మీషోలో అయితే ఈ పూల కుండీలు అయితే ఆర్డర్ పెట్టాను. నాకు 135 రూపీస్ అలా పడింది. ఇంకా వాటిల్లో అయితే నేను మట్టి అయితే పోస్తున్నాను. ఇవైతే నాకు చాలా మేలు అనిపించింది. ఇంకా ఒక 5 పెట్టేసి ఉంటే బాగుండు అనిపించింది నాకు. వచ్చాక మళ్ళీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఇంకొక 5 కూడా పెట్టేసి ఉంటే వెంటనే బాగొచ్చాయి. ఒకేసారి మట్టి దాంట్లోనే పోసేసి నాటేసి ఉంటే ఒక పని అయిపోయి ఉంటుంది. మళ్ళీ మార్చాలి మళ్ళీ పెట్టి అనేసి అనిపించింది. ఈ తొట్లు అయితే నేను నర్సరీలోనే తీసుకొని వచ్చాను. కొన్ని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే బ్లాక్ కలర్లో టూలేండి. ఇవైతే మీషోలో పెట్టాను. నాకు 5 వచ్చాయి. వాటి కింద ప్లేట్లు కూడా వచ్చాయండి. ఎంత నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇవైతే చాలా తక్కువ కాస్ట్కి చాలా క్వాలిటీగా అయితే వచ్చాయి. ఇవైతే మీకు లింక్ కావాలంటే మటుకు నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఇంకా వీటికి హోల్స్ చేయడానికి మేము పడిన పాటలు కొంచెం కాదు. ఇంకా లోపల నుంచి వేడి చేసుకొని రావడము, దీంట్లో గుచ్చితే మళ్ళీ దొంక పడకుండా పోవడము, మళ్ళీ పోయి వేడి చేసుకొని వచ్చి ఇట్లా 2 సార్లు అయితే ఈ 5 తొట్లకి దొంకలు పెట్టేకి నేను మా డింపుల్ అయితే 3 సార్లు తిరిగి ఇంకా వాటికైతే హోల్స్ పెట్టేసాము. ఇంకా మట్టి అయితే పోసేస్తున్నాము. మా పిల్లలు మా వారైతే నిన్న ఒకటే నవ్వు. అంటే చెట్లు వస్తాయి అనుకొని నేను విత్తనాలు పెట్టాను. వాళ్ళు చూపించడం కోసము వాటిని అయితే పెట్టున్నారు. నేను రివ్యూ కూడా చూశానండి. అంటే మనము ఆర్డర్ పెట్టేటప్పుడు వాటి కిందన తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్యాకేజింగ్ అవన్నీ కూడా ఫోటోలు పెట్టుంటే నేను చెట్లే వస్తాయి అనుకున్నాను. ఇక్కడ ఏమిరా అంటే నాకు విత్తనాలు వచ్చాయి. ఇంకా మా పిల్లలు మా వారైతే చెప్పి నవ్వుకున్నారు. మీ అమ్మ చెట్లు వస్తాయి అనుకుంటే విత్తనాలు వచ్చినాయి అనేసని. ఇంకా వాళ్ళైతే నిన్న ఫుల్ నన్ను అయితే భలే ఏడిపించారు, నవ్వుకున్నారు వాళ్ళైతే. ఇంకేం చేసేది, ఇంకా వీటిని అయితే నాటుతున్నాను. సర్లే ఇంకేం చేద్దాం, మనం పెట్టిన బడ్జెట్కి అవే వచ్చాయేమో. నాకు 164 రూపీస్ ఏమో
ఫ్లిప్కార్ట్లో చూపించింది. అది 800 ఉన్నింది. నాకు ఆఫర్లో 165కి అలా వస్తుంది అని చూపించింది. అంటే రంజాన్ ముందులేండి నేను పెట్టింది. ఒక 4 డేస్ ముందు అనుకుంటా నేను పెట్టింది. రంజాన్ ఆఫర్లో ఏమన్నా నాకు తక్కువ రేట్కి వచ్చినాయేమో అనుకుంటే వాళ్ళు నాకు విత్తనాలు పంపించారు. ఇంకా అది చెప్పుకొనే మా వాళ్ళు ఫుల్గా అయితే నవ్వుకున్నారు నన్ను చూసి ఆర్డర్ వచ్చాకైతే. ఇంకా నేను తీసుకున్న వాటిలో పోసేసాను. ఇంకా కొన్ని అయితే నర్సరీలో నుంచే కొన్ని తొట్లు అయితే తెచ్చుకున్నాను, వాటిల్లో కూడా పోస్తున్నాను. ఇంకా మట్టి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పి నేను రోజా చెట్లోకి అయితే కొంచెం మట్టి పోయమని చెప్పాను. అంటే కొంచెము కొత్త మట్టి పోస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయి అని చెప్పి డింపుల్ దగ్గర ఇచ్చి పంపించాను. తనైతే పోసాడు. ఇంక ఇవి అయితే నేను నర్సరీలో అయితే తీసుకొని వచ్చాను. ఇవైతే ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. ఇంకా కొంచెము డ్యామేజ్ అయి ఉన్నాయి, పర్లేదు మనం ఒకే చోట పెట్టేస్తాం కదా, ఏం కాదులే అనుకున్నాను. మళ్ళీ నీళ్ళు పోసాక మొత్తం ఫ్లోర్ మొత్తం గబ్బు అయిపోయింది. ఇంకా నేనైతే ఆర్డర్ పెడుతున్నాను. సేమ్ ఇలాంటి పూల కుండీలే ఇంకొక సెట్ అయితే పెట్టేస్తాను, సరిపోతాయి. ఇందులో కూడా అన్నీ పొయ్యి ఉన్నాయి అని చెప్పను, ఒక 2 అనుకుంటా బాగా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొంచెం మట్టిని అయితే నేను ఆల్రెడీ నాటుండే చెట్లలోకి అయితే కొంచెంగా అయితే పోసి పెడుతున్నాను. కొత్త మట్టి పోస్తే పూలు బాగా వస్తాయని. అలానే నేనైతే కొన్ని చెట్లల్లో తులసి విత్తనాలు అయితే వేశాను. అవి అయితే మొలకలు వస్తున్నాయి. లైట్గా అయితే కొత్త మట్టి వేశాను, బాగా వస్తాయి అని చెప్పి. ఇంకా మ్యాక్సిమం అన్ని తొట్లల్లోకి అయితే కొత్త మట్టి అయితే పోసాను. ఇవన్నీ పెట్టేశాక చూడండి, ఫుల్ లుక్కే మారిపోయింది. అసలు మా చెట్లయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇంకా తొట్లు ముందు నేను తులసమ్మ దగ్గర పెట్టున్నాను కదా, అక్కడ ఫుల్ ఎండబడుతుంది. దానివల్ల అయితే చెట్లన్నీ బాగా ఎండిపోయాయి. అసలు బాగా వస్తున్నాయి. తులసి చెట్టు కానీ అలానే ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్లు కానీ బాగా వస్తున్నాయి. ఇవి వేయడం వల్ల, ఈ ఎండలో పెట్టడం వల్ల బాగా అవి అయితే బాగా డల్ అయిపోయాయి. ఇంకా మా వారైతే అరిచి నీడలో పెట్టండి, ఎండాకాలము ఇప్పుడు ఆడ పెట్టినారంటే మీరు షో కోసం ఆడబెట్టారంటే ఇంకా అవి పొడొస్తాయి, చెట్లన్నీ పోతాయి, ఊరికే వేస్ట్ అయిపోతుంది, మీరు ఫస్ట్ ఆ ప్లేస్ మార్చేయండి అంటే ఇంకా తెచ్చి మామూలు ఇక్కడ నీడకల్లా ఉండే మనీ ప్లాంట్ దగ్గర అయితే ఇంకా వీటిని కూడా అయితే తెచ్చి పెట్టేశాము. ఇంక ఇప్పుడు మట్టి పోసాను కదా, ఇంకా వాటిల్లో నీళ్ళు పోసానంటే మిద్ది మొత్తము మట్టి వచ్చేసి మొత్తం గబ్బు అయిపోతుందని చెప్పి ఇంకా హోల్ ఉండే దగ్గరికి అయితే అన్ని తొట్లను అయితే తెచ్చిపెట్టేసి అన్నిట్లోకి అయితే నీళ్ళు పోసాము. కొంచెము గడ్డలుగా ఉన్నింది కదా మట్టి, అదంతా నానుతుంది. నాన్నాక మళ్ళీ విత్తనాలు నాటుదాము అని చెప్పి ఇంకా అన్ని తొట్లు ఒక చోటుకి తెచ్చేసి ఇంక వాటిల్లో అయితే నీళ్ళు పోస్తున్నాము, నేను మా డింపుల్ అయితే. అప్పటికి కొంచెము మేము తట్టాము మట్టినైతే, అయినా కూడా కొంచెం గడ్డలుగానే ఉంది. ఇంకా అదంతా కొంచెం మెత్తబడాలంటే నీళ్లు పోయాలి అని చెప్పి ఇలా నీళ్ళు అయితే పోసేస్తున్నాము అన్నిట్లోకైతే. ఇంకా ఇట్లాంటి పనులు చేయమంటే మటుకు మా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్. నేను ఒకటే ఉన్నా కూడా ఇలా చేసుకోలేండి, పిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెము సరదాగా ఉంటుంది. చెట్లు నాటడం కూడా బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళు కొంచెము హ్యాపీ అవుతారు. ఇలా నాటడము, ఇలా చేపియడం కూడా వాళ్ళకి మంచిదే అనిపిస్తుంది, వాళ్ళకి కొంచెం నేర్చుకున్నట్లు ఉంటుంది. నాకు పెద్దగా చెట్లను పెంచడం ఐడియా అయితే లేదు. ఇప్పుడు కొంచెము పిల్లలు ఆ చెట్లు పెట్టాలి, ఈ చెట్లు పెట్టాలి అని ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా పిల్లల కోసమైనా ఇంకా నాటుదాము అనేసి అని అయితే ఇంకా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని చెట్లు పెడుతున్నాను. తెచ్చుకొని పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మేము రెంటెడ్ హౌస్లో కదా ఉన్నాము, ఇల్లు మారాలన్నప్పుడంతా ఇవన్నీ
మళ్ళీ మార్చాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పి పెద్దగా నేను ఇన్ని రోజులైతే ఇంట్రెస్ట్ చూపిలేదు. ఇంక ఇప్పుడైతే నేను ప్యాకెట్ చూపించాను కదా, ఓపెన్ చేశానే ఆ ప్యాకెట్ వచ్చిందండి. నవ్వుకున్నారు మా పిల్లలైతే. నేను ఫోటో కూడా మీకు యాడ్ చేస్తానులేండి. నేను చూసింది ఒకటి, నాకు వచ్చింది ఒకటి. నేను అవి చెట్లే వస్తాయి అనుకొని నేను ఆర్డర్ పెట్టాను. అవి ఇలా విత్తనాలు వచ్చేసరికి ఇంకా ఫుల్ నవ్వుకున్నారు. ఇంకా ఇవైతే ఇంకా పిల్లలు నేనైతే ఇంకా ఆ విత్తనాలని అయితే నాటుతున్నాము. మా పాప అయితే అసలు ఆ చెట్లు ఒకలాగుండాయి, విత్తనాలు ఒకలాగుండాయి మమ్మీ, అసలు ఇవి అవేనా అనేసి అయితే మా పాప అయితే ఒక డౌట్ పెట్టింది నాకు. ఇంక ఇవి పెరిగితే కానీ మనకు డౌట్ క్లారిఫై అవ్వదు. అంటే చెట్లు వేరేలాగున్నాయి, ఇవి చూస్తుంటే బంతిపూలకి ఇప్పుడు నేను పెంచుతున్న ఎల్లో ఫ్లవర్స్ వస్తున్నాయి కదా నా దగ్గర, ఆ ఫ్లవర్స్ ఉండే విత్తనాల్లాగా అనిపిస్తున్నాయి. నేను పెట్టుండే చెట్లవి అయితే అసలు ఫ్లవర్సే ఉండవు, షో చెట్లలాగా ఉంటాయి. దానికని మా పాప అయితే డౌట్గా అయితే నాటుతుంది. ఇంకేమో లేనానా ఇంకేం చేసేది, ఇంకెట్లా చెడిపోయాము, ఇంకా వచ్చినటివి నాటి చూద్దాం ఏ వస్తాయో రానిలే అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి నాటుతున్నాము. ఇంకా మా డింపుల్ని వద్దు నువ్వు నాటొద్దు, నువ్వు ఎక్కువ లోతు పెట్టేస్తావు అని అంటున్నాము. లేదు నేను నాటాలి అనేసని ఇంకా తను కూడా అయితే నాటుతున్నాడు. ఇంకా అన్ని తొట్లల్లో అయితే మేమైతే ఇలా నాటేస్తున్నాము. ఒక 4-5 అయితే ఎత్తిపెట్టాను విత్తనాలు అయితే, అంటే వీటిల్లోకి వస్తాయా రావా అని డౌట్తో ఎత్తిపెట్టాము. ఇంకా అన్నీ అయితే విత్తనాలు నాటేసి ఇంకా తెచ్చి ఈ ప్లేస్లోనే అయితే పెట్టేశాను. మాది బుల్లి గార్డెన్ లాగా అయిపోయింది. నాకైతే ఇవన్నీ పెట్టేశాక అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. ఈ తొట్లు కూడా మార్చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. ఇవి ఇంకా ఫ్రీగా ఇచ్చారు కదా, ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక వాటిల్లో మట్టి పోసి అయితే పెట్టాను. కానీ వాటిల్లో నీళ్ళు అయితే నిలవటం లేదు, అందుకని చెప్పి వాటిని కూడా మార్చేస్తానులేండి. ఇంకా ముందైతే ఇంకా పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి. ఇంకా పెట్టాను కదా, ఇంకా అవన్నీటికి మట్టి పోసాక కొంచెం మట్టి అయితే మిగిలింది. ఇంకా మిద్ది మొత్తం మట్టి అయితే మెస్సీగా అయిపోయింది. అదైతే లైట్గా తోసి వడ్డబెట్టేశాను. ఈ మట్టిని కూడా ఇంకా ఉండాలండి చెట్లు, తులసమ్మ చెట్టు ఉంది కదా, ఇంకా దాంట్లో కొంచెం పోయాలి. ఇంకా మా వారు వచ్చాక మనీ ప్లాంట్ చెట్లలోకి ఎగస్ట్రాగా ఉండే తీగలన్నీ పెరికేసి మట్టి పోపిద్దామని చెప్పి కొంచెం అయితే మట్టిని తీసి పక్కన పెట్టాను. ఇంకా మా డింపుల్ అయితే మన ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయా అనేసి ఇంకా లెక్క పెడుతున్నాడు. ఇంకా వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయినారు. మమ్మీ చాలా బాగుంది, ఈ చెట్లు తొట్లు పెట్టేశాక లుక్కే మారిపోయింది అని చెప్పి తనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళకైతే నిద్ర లేసి వచ్చి ఆ చెట్లను చూసుకోవడము, వాటికి నీళ్లు పోయడము చాలా, అసలు నేను పట్టించుకోకపోయినా వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళే నీళ్ళు పోసేస్తారు మార్నింగు ఈవినింగ్ అయితే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 2 పూట్లు అయితే నీళ్ళు పోస్తున్నాము, చెట్లు ఎండకి వాడిపోతున్నాయి అని చెప్పి. ఇంకా పిల్లలే అయితే అసలు కాలేజీ నుంచి రావడము వాళ్ళే నీళ్ళు పోస్తున్నారు. ఈవినింగ్ టైంలో కూడా, మార్నింగ్ టైంలో కూడా నిద్ర లేసి వాటికి చెట్లకి చూసుకొని వాటిల్లో ఎన్ని పూలు కాసాయా, ఏం చెట్టు వస్తుందా అనేసి విత్తనాలు వేసాం కదా, ఇవి చూసుకోవడం, వాటికి నీళ్ళు పోసుకోవడము ఇదే పని అయిపోయింది వాళ్ళకైతే. ఇంకా పోనీలే వాళ్ళకి ఇష్టమైంది చేద్దాము అన్నట్టు ఇంకా సింపుల్గా ఇలా అయితే పెట్టాను. ఇంకా మా కిచెన్ చూడండి, మార్నింగ్ నుంచి కిచెన్లోకి రాలేదు, టీలు పెట్టుకొని తాగామే కానీ ఇంకా పొద్దున్నుంచి అక్కడే మాకు 6:30కి అలా పోయాము, 7:30 అయిపోయింది. ఇంకా అక్కడే అయితే మధ్యలో వచ్చి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఆలు ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి అది చేద్దామని చెప్పి రైస్ మట్టుకు పెట్టేశాను. ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే. డింపుల్కి స్కూల్ ఉందని చెప్పి తనకైతే ఆలు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అవన్నీ అయితే ఏమేమి కావాలో అవన్నీ తరిగి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ పోసి తొక్క తీసిన ఆలు అయితే వేసేసి మూత పెడుతూ ఆయిల్లో అయితే ఒక 10 మినిట్స్ దాకా అయితే ఫ్రై చేశాను మీడియం ఫ్లేమ్లో. లైట్గా సాల్ట్ అయితే వేశాను, పెనానికి అంటుకుంటుంది అని చెప్పి. ఇంక ఇలానే కొంచెం ఆలు మెత్తబడే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి.
ఇంకా ఆలు అయితే ఒక 70% అయితే ఉడికిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఆలునైతే. డింపుల్కి అయితే నీళ్లు పెట్టేశాము. ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. ఇంకా అదే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉనింది, అందుకని చెప్పి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంక ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీంట్లో కూడా ఒక 10% ఆలు అయితే ఫ్రై అవుతుంది. ఇంక ఇందులోనే పసుపు, కొంచెం కారము, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా, సాల్ట్, కొంచెం గ్రీన్ చిల్లీ సాసు, అలానే సోయా సాసు. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కొంచెం రెడ్ చిల్లీ సాసు వేసి ఇంకా మొత్తము బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. ఆలుకంతా మసాలా అంతా పట్టేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే ముందుగానే అన్నం చేసి చల్లారి పెట్టుకున్నాను, ఇంకా అదైతే వేసేస్తున్నాను. ఇదైతే లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుందండి, మధ్యాహ్నం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది. ఇంకా రైస్ వేసాను కదా, ఇంకా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే మధ్యలో రుచి చూసుకొని సాల్ట్ చల్లుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా అన్నం అంతా అందులోకి కలిసేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లన్నీ అయితే హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. నేను లెమన్ కూడా పిండుదామనుకున్నా, కొంచెము పులుపు తెలిసింది, అంటే సాసుల్లో నుంచి వచ్చిందా ఏం తెలీదు, కొంచెము కరెక్ట్గా అనిపించింది, ఏం మరి వేయాలని అనిపించలేదు. అందుకని చెప్పి నేను లెమన్ అయితే పిండలేదు. మామూలుగా అయితే లెమన్ లాస్ట్లో కొత్తిమీరకు ముందు లెమన్ పిండేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా కొత్తిమీర జల్లి దించుకునేస్తే సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్ రెసిపీ ఇదైతే. ఇంకా దీన్నైతే ఇంకా నేను డింపుల్కి వెయిట్ చేస్తున్నాను. మలస్తా కూడా వచ్చేసింది రెడీ అయిపోయి. ఇంకా నాకు కూడా వేసి ఇచ్చే మమ్మీ, నాకు కూడా ఆకలిగా ఉంది అని చెప్పింది. ఇంక ఇద్దరు ఫుల్ అలసిపోయారు కదా చెట్లు నాటడంలో, ఇంకా బాగా కష్టపడిపోయారని ఇంకిద్దరికి వెయిట్ చేశాను. ఇంకా అలానే వాళ్ళకి వెయిట్ చేశాక నేను లంచ్ బాక్స్కి కూడా డింపుల్కి వేసి పెట్టేస్తున్నాను. ఇంకా 4:30కి అలా వచ్చేస్తానన్నాడు, అందుకని చెప్పి ఇంకా స్నాక్స్ ఏమి ఇవ్వలేదు డింపుల్కి అయితే. ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. ఇంక ఈ రైస్ని నేను కొంచెం వేసుకొని తినేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల మలస్తా అయితే ఇంకా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ అయితే క్లీన్ చేయించేసింది నా బంగారు కూతురు. ఇంకా నేను వంటన్నీ చేశాను, ఇంకా వంగి ఆడంతా క్లీన్ చేశాను. చెట్లు నాటాను కదా, మళ్ళీ నువ్వు నడువు నొప్పి అంటావు, నాకు ఎట్లానో లీవే కదా అని చెప్పి ఇంకా మొత్తము తనే అయితే సామాన్లు స్టవ్ అన్నీ అయితే క్లీన్ చేసి నీట్గా పెట్టేసిందండి. నేను రెడీ అయిపోయి వచ్చే లోపలైతే ఇంకా ఒక రవ్వ రైస్ మిగిలింది. అక్క ప్రసాదం చేశాను ఇంట్లో పెట్టడానికి దేవుడి దగ్గర అని చెప్పి కేసరి చేసిందంట, అదైతే మాకు ఇచ్చింది. ఇంకా అదైతే ఆడ పెట్టున్నాను. ఇంకా ప్రసాదం తిని ఇంకా నేను కూడా అయితే తినేస్తాను. తనైతే నీట్గా కిచెన్ అంతా సర్దేసిందండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, నా కూతురు ఎంత పని చేసింది అనేసని నాకైతే భలే ముచ్చటేసింది. తను చేసిందంటే మటుకు పర్ఫెక్ట్గా చేస్తుంది, చేయలేదంటే చేయదు, కానీ చేసిందంటే మటుకు అంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది. ఒక్కొక్కసారి నేను కూడా ఇంత నీట్గా పెట్టుకోనేమో అనిపిస్తుంది మలస్తాను చూస్తే.
ఇంకా వంట చేసే పని లేదు అనుకున్నాము. ఇంకేదో ఒకటి దోశ పోసుకునేద్దాంలే మమ్మీ, ఇంక నువ్వైతే ఏం చెయ్యొద్దు వంట అని చెప్పింది. ఇంకా సడన్గా తన 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి లంచ్ చేద్దాము అని చెప్పి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను, అలానే పప్పు పెట్టేశాను. ఇంకా చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇంకా తినకుండా ఎట్లా అనేసని ఇంకా నేను గబగబానైతే ఇంకా పప్పు పెట్టి ఇలా చిక్కుడుగాయలు ఉంటే వలుస్తున్నాను. చిక్కుడుగాయ తాలింపుకైతే పప్పుడికే లోపల ఇవి వలిచేసాను. నేనైతే సగము తొక్కే బొయ్యింది, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. కానీ కొంచెము కాయలు అయితే కొంచెం ముదురుగా ఉనింది పైదైతే, అందుకని చెప్పి వాటిల్లో మటుకు గింజలు తీసేసి బాగుండేటివి మటుకు ఇంకా వేశాను. ఇలా వలిచాక ఇన్ని కాయలకి ఇంత అయ్యింది చిక్కుడుకాయలు అయితే. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఇంకా పప్పు అయితే మెదిపేసి తిరగబాత అయితే పెట్టేవాలి. ఇది చాలాసార్లు చూసారులేండి పప్పు కూర నా దగ్గర. ఇంకా తిరగబాత పెట్టేశాను. పప్పు అయితే ఇంకా పోసేస్తున్నాను తిరగబాతులో అయితే. ఇంకా లైట్గా అట్ట బాయిల్ చేసి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేం అవసరం లేదు. పప్పులో ఇలాంటి ఉడకబెట్టి చేసిన పప్పులో కానీ సాంబార్లలో కానీ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. ఇంకా అటు సైడ్ అయితే పెట్టేశాను. ఇంకొంచేపు చిన్న స్టవ్ పైన ఉడకనీలే. ఇంక ఇటు సైడు కుక్కర్లో అయితే చిక్కుడుకాయి వాటరు ఉప్పు వేసి కుక్కర్లో అయితే మూత పెట్టి 2 విజిల్లు అయితే రానిచ్చుకుంటున్నాను. పప్పు అయితే ఇంకొంచెం మరీ గట్టిగా ఉంటే మా పిల్లలు తినరు, కొంచెము లూజ్గానే ఉండాలి పప్పు అయితే. మరి గట్టిగా ఉంటే తినటం లేదు, అందుకని చెప్పి పలసంగానే పప్పు అయితే చేశాను. ఇలా అయితే ఇంకా కొత్తిమీర వేసేసాను. వేసి మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను పప్పునైతే. పప్పు అయితే అయిపోయింది. ఇంకా వైట్ రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా చిక్కుడుకాయ అయితే విజిల్ వచ్చేస్తే చిక్కుడుకాయ కూడా అయితే తిరగబాత పెట్టేస్తే వంట ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కుక్కర్ వైట్ రైస్ కూడా విజిల్ రావాలి. చిక్కుడుకాయ అయితే విజిల్ వచ్చేసింది. ఇంకా ఆపేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే సిర్రాకు పప్పు చేద్దాం అనుకున్నా, మళ్ళీ కొంచెం ఎక్కువగా ఉంది, సిర్రాకు తాలింపు చేద్దాం అనుకున్నా. మళ్ళీ అది అందరికీ చాలదని చెప్పి కడిగి మళ్ళీ పక్కన పెట్టేశాను దాన్ని అయితే. ఇంకా చిక్కుడుకాయ కూడా విజిల్ వచ్చేసింది కదా, ఇంకా దాన్ని అయితే నీళ్ళు కొంచెంగా ఉంటే వంచేసి ఇంకా తాలింపు అయితే చేసేస్తున్నాను. చిక్కుడుకాయ తాలింపు అయితే చాలా బాగునిందండి. చాలా పప్పులు ఉన్నాయి కదా, పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారు. ఇంకా నా దగ్గర అయితే టమోటా పచ్చడి ఉన్నింది, అది పెట్టి ఇంకా వాళ్ళకైతే లంచ్ పెట్టి కొంచెంసేపు ఉండి ఈవినింగ్ అలా అయితే వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ 7కి అలా అయితే నేను మా వారైతే శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంకి అయితే వచ్చాము. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా నేనే ఇప్పుడు ఒక 5th డేనో ఏమో వచ్చాను. వారం రోజులుగా జరుగుతున్నాయి, ఇంకా వెళ్ళలేని పరిస్థితి ఉన్నింది, అందుకని చెప్పి రాలేదు. ఇంక ఇవాళ ఖచ్చితంగా పోవాలి అని చెప్పి ఇంకా నేను మా వారైతే ఈవినింగ్ పిల్లలు ట్యూషన్లకు పంపించేశాక వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. వాహనాన్ని కూడా దర్శనం చేసుకున్నాము, స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. గుళ్ళో అయితే ప్రోగ్రాములు రోజు జరుగుతున్నాయి. భరతనాట్యమో లేకపోతే వైలినో ఏదో ఒకటైతే జరుగుతున్నాయి. చాలా బాగుందండి. కూర్చొని కొంతసేపు చూద్దామంటేనా పిల్లలు మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చేస్తారు అని చెప్పి దర్శనం చేసుకొని వాహనాన్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ రాముల వారి గుడికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరేసాము. ఎప్పుడు కానీ నేను రాముల వారి గుడికి వస్తున్నాను కానీ ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి అయితే ఎప్పుడు పోలేదు. అసలు ఆంజనేయ స్వామి నేను ఇంతవరకు ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్ద విగ్రహం అండి. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వస్తే మటుకు మిస్ కాకుండా రాముల వారి గుడితో పాటు ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే అండి, బాయ్.